హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మీకు బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో అయితే నేనైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. ఇది మనకు కొంచెం హీట్ అయ్యాక కొంచెం శనగపప్పు అయితే మనం వేసుకోవాలి. చూడండి, దీన్ని అయితే మనం కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. చూడండి, దాంతో మనం దీంట్లోకి అయితే మినప్పప్పు కూడా వేసుకోవాలి. ఇది కూడా మంచిగా మనకైతే దూరగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ఇవైతే మంచిగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే మనము ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనం వేయించుకోవాలి. దాని తర్వాత మనం అయితే ముందుగానే పల్లీలు, నువ్వులు, ధనియాలన్నమాట దీంట్లోకి అయితే మనం వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని దీన్ని కూడా మనం దూరగా అయితే వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవైతే మనకు ఫ్రై అవుతున్నాయి అన్నమాట. మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది కొంచెం చల్లారాకైతే మనం మిక్సీ జార్లో అయితే పప్పులను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దీంట్లోకి అయితే మనం కొంచెం కారం వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోతుంది. దాని తర్వాత మీకు తగినంత ఉప్పు అయితే మీరు వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకొని మనం అయితే మిక్సీ పట్టేసుకోవాలి. దీంట్లోకి అయితే మనం వాటర్ అయితే పోసుకొని కలుపుకోవాలి. పేస్ట్లా అయ్యేంత వరకు మనమైతే కలుపుకోవాలి. దాని తర్వాత మనమైతే బెండకాయల ఎడ్జెస్ కట్ చేసి అన్నమాట అండ్ ఇంకా మధ్యలో కూడా ఇలా ఘాట్లు పెట్టి మనం ఇప్పటిదాకా చేసుకున్న మిశ్రమాన్ని అయితే దీనిలో పెట్టేసుకోవాలన్నమాట మధ్యలో. చూడండి, ఇలా అయితే మనం అన్నిటికీ పెట్టేసుకున్నాం. దాని తర్వాత మనమైతే స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అవ్వనివ్వాలి. దాంట్లో అయితే మనం ఇప్పటిదాకా చేసిన బెండకాయలను అయితే వేసేసుకోవాలన్నమాట దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం మంచి కలర్ రావాలన్నమాట అప్పట్లోపు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు మంచి కలర్ వచ్చేసాయి కదా. ఇంకైతే మనం తీసుకొని ఇది కొంచెం మనకైతే మంచిగా మగ్గాలి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంత మంచిగా అయిపోయిందో. చూడండి, ఇంకైతే మనం సర్వ్ చేసుకొని వేడివేడిగా అన్నప్పుడు అయితే మనం తినేయాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.